ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యశుద్ధ ద్వాదశి, అనంతరం తిథి త్రయోదశి. ఈ త్రయోదశి తిథి అన్ని శుభకార్యాలకి పనిచేస్తుంది. అలాగే సర్వజయం, ఏ కార్యం చేపట్టినప్పటికీ కూడా పూర్ణిమ ముందు త్రయోదశి రోజున చేపట్టినట్టయితే సత్ఫలితాలని కలిగిస్తుంది. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. నూతన వస్తు కొనుగోళ్లు, నూతన వాహన కొనుగోళ్లు శోభని కలిగిస్తాయి. అలాగే ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు శుక్రుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం రోహిణి. ఈ రోహిణి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల దోషం కాబట్టి ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు రోహిణి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. చంద్రుడి యొక్క ఉచ్చస్థితి కాబట్టి వృషభ క్షేత్రంలో ఇది చక్కటి భోగాన్ని కలిగిస్తుంది. భోగాన్ని కలిగించడంలో చంద్రుడికి మించినటువంటి గ్రహం లేదు కాబట్టి ఈ చంద్రదశ అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కని భోగాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, చంద్రుడి యొక్క ఉచ్చస్థితి, కుజుడి యొక్క ఉచ్చస్థితి, 3 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండడం విశేషం. ఈరోజు పుట్టేటువంటి వారికి వారి దశ అంతర్దశల్లో ఇది యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తతో కూడినటువంటి ఆలోచనల ద్వారా మాత్రమే ఉపయోగకరమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. ధన విషయంలో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు మాత్రం సాధించగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి అంశాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతను కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. వ్యాపార దక్షత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. శుభవార్తలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆనందకర సంఘటనలు గృహంలో కొనసాగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. పిల్లల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను గృహంలో ప్రారంభించగలుగుతారు. ప్రశాంత పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఖర్చులు కూడా తగ్గుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులను తొలగించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూలతకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ప్రమాదాలని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని అనుకున్నంతగా సాధించలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాటును సవరించుకునేటువంటి అవకాశాలు మాత్రం దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. వ్యాపార విస్తరణ వంటివి ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ప్రశాంతతని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ప్రశాంతతని పెంచుతాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పని పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక నష్టాలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు విస్మయాల్ని కలిగిస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. నష్టాలని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై మంచి అవగాహన ఏర్పడుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, నైపుణ్యంతో కూడినటువంటి కార్యాచరణ ఆనందాన్ని కలిగిస్తాయి. గృహంలో సౌఖ్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆర్థిక ప్రయోజనాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. చిక్కు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా
అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత ఆర్థికంగా తగ్గుతుంది, ప్రయోజనాలు కలిగిస్తుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు, నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి, మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు, వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ఆర్థిక లాభాలని గడించగలుగుతారు. కార్యదక్షత పెరుగుతుంది. గృహ సంహిత కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాన్ని అవలీలగా సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అనిశ్చితి తొలగిపోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ప్రయోగాలు వ్యాపారరీత్యా పనికి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోవ్యాకులతలు దూరమవుతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కలిగి ఉంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో ఉన్నతమైనటువంటి ఆలోచనలు పనికి వస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని వేగవంతంగా తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా అందరికీ కూడా ఏంటంటే ముఖ సౌందర్యం, ముఖం అందంగా కనిపించాలి, ఆకర్షణీయంగా కనిపించాలి అనుకుంటూ ఉంటారు. ఇలా అందంగా ఒక ఆకర్షణీయం అది కలిగి ఉండాలంటే ఏంటంటే మనసు, శరీరము రెండింటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మనసు ఏంటంటే ముందుగా ముఖ సౌందర్యానికి మనసు చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మనసు హాయిగా ఉండి చక్కగా ఆనందంగా ఉన్నట్టయితే ఆ ఆనందం మన ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. అందుకని రంగు, రూపు కంటే కూడా ఆనందంగా ఉండడం అనేటువంటిది చాలా చాలా అవసరమైనటువంటి అంశం. ఇంకా తర్వాత ముఖంలో ఉండేటువంటి చర్మం చక్కగా కాంతివంతంగా ఉన్నట్టయితే కనుక ముఖం సౌందర్యంగా ఉన్నట్టు కనపడుతుంది. అలా ఉండడానికి ఏంటంటే తీసుకునేటువంటి ఆహారం చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. దీనికోసం ఆహారంలో చక్కగా కాయగూరలు, ఆకుకూరలు బాగా ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు పళ్ళు కనుక తింటూ ఉన్నట్టయితే, లేదంటే పళ్ళ రసాలు తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ముఖం సౌందర్యవంతంగా తయారవుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు, పళ్ళ రసాలు అన్నీ కూడా మన చర్మంలో ఉండేటువంటి కొన్ని మలిన పదార్థాలని బయటకు పంపించేస్తాయి. ఎప్పుడైతే చర్మంలో ఉండేటువంటి మలినాలన్నీ బయటకు వెళ్ళిపోతాయో అప్పుడు ముఖం సౌందర్యవంతంగా కనిపిస్తుంది. అందుకని ప్రతిరోజు ఆహారంలో ఇటువంటి పదార్థాలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. వీటితోటి పాటుగా మనం కొన్ని ఆయుర్వేద మూలికలను కూడా వాడుకుంటూ ఉన్నట్టయితే ముఖ సౌందర్యాన్ని ఇంకా పెంపొందించుకోవచ్చు. అలాగ సహాయపడేటువంటి మూలికల్లో మనం మొదట చెప్పుకోవాల్సినటువంటిది యష్టి మధు. యష్టి మధు ఒక చక్కటి రసాయనం కనుక చర్మంలో ఉండేటువంటి కణాలన్నీ బాగా ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండటం వల్ల మన ముఖ సౌందర్యం పెంపొందడానికి కూడా యష్టి మధు సహాయపడుతుంది. చర్మం మీద ఉండేటువంటి మలినాలను తొలగించడానికి కూడా యష్టి మధు సహాయపడుతుంది.
ఎస్టిమోదిని ఒక మెత్తటి చూర్ణంలాగా చేసుకోండి. ఈ చూర్ణాన్ని ఒకసారి తెల్లటి బట్టలో వేసి ఇంకొకసారి జల్లించుకోండి. అలా జల్లించినట్టయితే ఈ చూర్ణం చాలా మెత్తగా వస్తుందన్నమాట. అలా మెత్తగా తీసుకున్నటువంటి చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో పక్కన పెట్టి ఉంచుకోండి. తర్వాత ఈ ఔషధంలో మనకు కావాల్సినటువంటిది చందనం. ఈ చందనం చర్మానికి ఒక చక్కటి టానిక్ లాగా ఉపయోగపడుతుంది అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశం. చందనం చర్మం మీద ఉండేటువంటి మలినాలను పోగొట్టేస్తుంది. అలాగే చర్మానికి ఉండేటువంటి రంగుని మెరుగుపరచడానికి కూడా చందనం బాగా సహాయపడుతుంది. చక్కటి అంటే తాజాగా ఉండేటువంటిది, తర్వాత పరిశుభ్రమైనటువంటి చందనం చూర్ణాన్ని కూడా సంపాదించుకుని దాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకుని ఎస్టిమోది చూర్ణంతో కలిపి ఉంచుకోండి. దేవతలు ప్రత్యక్షమైతే ఏదో ఒకటి అడగమంటారు. ఎందుకని అంటే వాళ్ళ లక్షణం. వాళ్ళు ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోరు, ఏదో ఒకటి ఇస్తారు. అదే కొంప ముంచేసింది కూడా ఒక్కొక్కసారి. కుంతీదేవికి సూర్యనారాయణమూర్తి కనపడ్డారు. అబ్బా ఎంత బాగున్నాడో, కనపడితే బాగుండు అనుకుంది. ఠంగునొచ్చి కనపడ్డాడు. అంటే ఉత్తినే అన్నాను, వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవడం మాకు ఉండదు, కనపడితే ఏదో ఒకటి ఇవ్వాలి, పుచ్చుకోన్నాడే. నాకేం తెలుసు, నాకేం కోరిక లేదు, వద్దంది. అలా నేను వెళ్ళిపోకూడదు కాబట్టి నా తేజస్సుకి మురిసిపోయావు కనుక నాలాంటి కొడుకుంటాడని వెళ్ళిపోయాడు. తర్వాత మహాభారతం ఎంత నడిచిందో మీకు తెలుసు. అది దేవతల లక్షణం. అంతేకాని మీరు అలా ఎందుకండి సూర్యుడు ఇవ్వడం అలా ఆలోచించకూడదు. అందుకే పురాణాన్ని చదివేటప్పుడు పక్కన ఇతర వ్యాఖ్యానములు తెలుసుకుంటూ చదవాలి. కాబట్టి శ్రీ మహావిష్ణువు అన్నారు, నీకేం కావాలి కోరుకో, నీ కోరిక తీరుస్తాడు. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఒక్కొక్కడి దృష్టికోణం ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఆయన అన్నాడు, ఆ రాక్షసుడు, నీ దశావతారములలో కొన్ని అవతారముల గురించి నేను ఇప్పటికి విన్నాను. అంటే ఇంకా మరి ఆ కలియుగంలో రావలసిన కల్కి అవతారము వంటివి రాలేదుగా. కొన్ని అవతారముల గురించి విన్నాను. అన్ని అవతారములలోనూ నాకు బాగా నచ్చింది ఏమిటో తెలుసా? నీ విక్రమం అన్నాడు. ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నచ్చుతుంది. వృషభాసురుడి ఆలోచన అంటే రాక్షస ఆలోచన ఎలా ఉంటుందో చూడండి. ఆయన అన్నాడు, నీ విక్రమం బాగుంటుంది. విక్రమం అంటే యుద్ధం చేసేటప్పుడు పటాటోపం, ఆ ఆటోపము బాగుంటుంది. అందుకే నాకు కోరిక ఏమిటో తెలుసా? నువ్వు కనపడ్డావు, నిన్ను కొన్ని అడగచ్చని నాకు తెలుసు. కేశవానంత గోవింద శ్రీనివాస సురోత్తమ నచ స్వర్గం నచ మోక్షం. నాకు పారమేశ్య పదం హరేహే, నువ్వు తలుచుకుంటే ఇవ్వగలవని నాకు తెలుసు. నాకు స్వర్గం వద్దు, నాకు మోక్షం వద్దు, నాకు బ్రహ్మ పదవి కూడా వద్దు. మరి నీకేం కావాలి? యుద్ధ భిక్షాంచ దేహిమే, నాతో యుద్ధం చేయవయా అన్నాడు. ఏమి ప్రారంధం అనుకోవాలి? శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అవడం ఏమిటి, ఇంత గొప్ప ఆరాధన చేయడం ఏమిటి, కనపడ్డవాడికి నీ విక్రమం బాగుంటుంది, నీతో యుద్ధం చేస్తానేమిటి? పోనీ అదేమైనా భక్తితో కూడుకున్నటువంటి అంశమా అంటే రజోగుణ తమోగుణ ప్రకోపం. ఈశ్వరుడు అన్నాడు, అలాగే దానికే ఉంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ముందు తాను యుద్ధం చెయ్యడానికి వీలైనటువంటి సమర్థుడనని రకరకాలైన రూపాలు పొందుతూ ఆయనతో యుద్ధం చేశాడు. ముచ్చట తీర్చాలిగా, ఆయన ముచ్చట తీర్చేశాడు. తీర్చేసిన తర్వాత అన్నాడు, యుద్ధం అంటూ మొదలుపెట్టిన తర్వాత 2 మాటలు ఉంటాయి, జయము అపజయము అని. కాబట్టి నా కోరిక తీరిపోయిందంటే నేను వెళ్ళిపోకూడదు. ఇప్పుడు యుద్ధం అంటూ వచ్చింది కాబట్టి నిన్ను నిర్జించాలి. నువ్వు జయించడం ఉండదు, నేనే జయిస్తాను. కాబట్టి ఇప్పుడు నిన్ను సంహరించడానికి సుదర్శన చక్రాన్ని విడిచిపెడుతున్నాను. నీ యుద్ధం అయిపోయింది, ఇక నీ శరీరం పడిపోతుంది. ఇప్పుడు ఆయన అన్నాడు, చాలా సంతోషం, ఎలాగో యుద్ధం చేశాను, చాలా సంతోషంగా ఉంది నీతో యుద్ధం చేయడం, చంపేసేయి, గొడవలేదు. కానీ నాకు ఒక వరమి, శైలో మధబిదో స్థితి, ఈ కొండకి నా పేరు ఉండేటట్టుగా చూడు. కాబట్టి ఆయన కోరిక అలా ఉంది, కొండకి నా పేరు పెట్టు. దానివల్ల ఏమిటి కలిసి వచ్చిందంటే, ఆ కొండకొచ్చిన వాళ్ళందరూ కూడా, ఓ ఇది ఒకానొకప్పుడు వృషభాసురుడు అంత పూజ చేసి శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశాడని గుర్తు తెచ్చుకోవాలి. అది ఆయన తాపత్రయం. అది రాజసికమైనటువంటి కోరిక అంటే అలా ఉంటుంది. అది రాక్షస ప్రవృత్తి అంటారు. నిజానికి కొండలకి పేర్లు మీరు ఏం పెట్టండి, అసలు కొండకి పేరు ఏమి అంటే భూధరము. స్కంద పురాణంలోనే ఆదివరాహమూర్తి కూర్చున్నప్పుడు భూదేవి తన చెలికెత్తెలతో కలిసి వెడుతుంది.
భూదేవి ఏ రంగులో ఉంటుందో కూడా చెప్తారు అందులో స్కాందంలో. ఆకుపచ్చని రంగులో ఉంటుంది. ఉండి ఆదివరాహమూర్తి పాదములకు నమస్కరించి భూమిని, అంటే భూమాత స్థిరంగా నిలబడడానికి ఉపయోగపడేటటువంటివి కొన్ని ఉన్నాయి. దిగ్గజములు కుంభస్థలముల మీద మోస్తాయి, ఆదిశేషుడు పడగల మీద మోస్తాడు, భూధరములు పర్వతములు మోస్తాయి. అలా మోస్తాయి కదా, ఇన్ని పర్వతాలు ఉన్నాయి కదా, వీటిలో శ్రేష్టమైన పర్వతములు ఏవి అని అడిగింది ఆవిడ. అడిగినప్పుడు అరుణాచలము, వెంకటాచలము వీటన్నిటి గురించి చెప్పాడు ఆదివరాహమూర్తి. ఎందుకంటే ఆయనే కోర మీద భూమిని పైకెత్తాడు కాబట్టి ఆయనకి భూమి యొక్క సమగ్రమైన చరిత్ర తెలుసు. కాబట్టి భగవానుడు కనుక, సృజించినవాడు కనుక ఆయన అప్పుడు చెప్తాడు ఆ విశేషాలు. అందులో భూధరముల ప్రఖ్యాతి భూమిని ఎత్తి పట్టుకుని నిలబెట్టడంలో అవి ఉపయోగపడతాయి. ఈయన ఆ భూధరమునకు కొండకు తన పేరు ఉండాలన్నాడు, అనుగ్రహించాడు భగవానుడు. కాబట్టి అది కృతయుగంలో వృషాచలము అని పేరు పొందింది. కృతే వృషాద్రిం వక్ష్యంతి. ఆ కొండ కృతయుగంలో కూడా ఉంది, కానీ కృతయుగంలో ఆ కొండని వృషాచలము అని పిలిచారు. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం. త్రేతాయుగం వచ్చేటప్పటికి అదే కొండకి అంజనాచలము అని పేరు. అంజనాచలము అని పేరు రావడానికి కారణం అంజనాదేవి, మీకందరికీ సుపరిచితురాలు, మహాతల్లి, ఆ కేసరి యొక్క ధర్మపత్ని. ఆవిడ అక్కడే తపస్సు చేసింది. తపస్సు చేసి అంజన యొక్క కుమారుడు కనుక ఆంజనేయుడు, పుట్టగానే ఎడమదవడ సొట్టబడినవాడు కనుక హనుమ. హనుమని కంది ఆవిడ. ఆ కొండ మీద హనుమ జన్మించారు కనుక త్రేతాయుగంలో ఆ కొండకి అంజనాచలము అని పేరు వచ్చింది. తస్మాత్ అంజనశైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. లోకమంతటా కూడా కీర్తి పొందింది. కృతయుగంలో లాగా కాదు, త్రేతాయుగం వచ్చేటప్పటికి ఆ కొండ కీర్తిని పొందింది. ఏమి, అదే కొండ మీద ఆంజనేయ స్వామి పుడితే, హనుమ పుడితే కీర్తిని ఎందుకు పొందింది కొండ అంటే, మహాత్ముని యొక్క జననము చేత కీర్తి పొందింది. అక్కడ హనుమ జన్మించారు. హనుమ చాలా చాలా గొప్పవారు. ఏ కారణం చేతో తెలుసా అండి? ఆయన గొప్పతనం ఏదో ఉండబట్టి కదో ఆ కొండకంత గొప్ప పేరు రావాలి. హనుమ అంటే ఎన్ని గొప్పలు చెప్పినా తక్కువే. కానీ హనుమయందు ప్రాథమికంగా చెప్పవలసినటువంటి గొప్పతనం ఒకటి ఉంది. ఏమిటి అంటే, మనసు పరమేశ్వరుడు దానికి ఏ వేగం ఇచ్చాడో ఆ వేగంతో అది ఉంటేనే భ్రష్టుడైపోతాడు, కోట్ల జన్మలు కిందకెడతాడు. మనసుతో ఏ దోషమైనా చేయిస్తుంది, అక్కర్లేని వాటిని సంకల్పం చేయిస్తుంది, కోరరాని కోర్కెలు కొడుతుంది, చూడరాని చూపు చూస్తుంది మనసు. దానికి లేని దోషం లేదు. కారణం ఏమిటంటే దానికి ఆ జవం, ఆ వేగంతో వెళ్ళగలదు. మనకి ఎంత వేగం ఉందని మనం అనుకుంటున్నామో మన మనసుకి, దానికి కొన్ని కోట్ల రెట్ల వేగం ఉన్నటువంటి మనసున్నవారు హనుమ. ఇప్పుడు ఆయన ప్రమాదంలో ఉన్నట్లు లెక్క యథార్థానికి. ఎందుకంటే అంత జవం ఉంటే చాలా కష్టం. ఒకటి, మనసు ఎంత జవం ఉందో శరీరానికి అంత వేగము బలం ఉన్నాయి. మనకున్నటువంటి పరిమితి ఏమిటంటే, మనసుకి జవం ఉన్నా శరీరానికి వేగం లేదు. మనం అంత వేగంగా వెళ్ళాం. అది ఈశ్వరుడు ఆ పాటి నీతి పెట్టాడు కాబట్టి ఇంకా లోకాలు బతికున్నాయి. వీడికి వెళ్ళిపోవడం కూడా వచ్చేస్తే ఇంకా ఎంత అసాధ్యమైన పనులు చేసేస్తాడు. వెళ్ళలేడు శారీరకంగా, మనస్సుతోనే వెడుతూ ఉంటాడు కాబట్టి పడు ఉంటాడు. అలాగా హనుమ అలా కాదు. మనోజవం మరుతతుల్య వేగం. ఈ రెండు, వాయువు ఎంత వేగంగా వెడుతుందో ఆయన అంత వేగంగా వెళ్ళిపోతారు. మనసో వాయువు కన్నా 1,000,000 రెట్లు వేగంగా జవంతో ఉంటుంది. అప్పుడు ప్రమాదకరం కాదు, చాలా ప్రమాదకరం. కానీ హనుమ మహాత్ముడు ఎందుకయ్యారో తెలుసా అండి? ఆయన జీవితం మొత్తం మీద కామస్పర్శ లేదు, తన కొరకు అన్న కోరిక లేదు అసలు ఆయన జీవితం. నా కొరకు అని ఆయన ఆలోచించుకున్నటువంటి క్షణం హనుమ జీవితం మొత్తం మీద లేదు. అటువంటి ప్రాణి సృష్టిలో లేరు. తస్మాత్ అంజనశైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్. ఆ కారణం చేత ఆ కొండ అంజనాద్రి అని త్రేతాయుగంలో పేరు పొందింది. అదే కొండ ద్వాపర యుగం వచ్చేసరికి శేషశైలము అని పేరు పొందింది.
ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి వ్యాయామం చాలా బాగా సహాయపడుతుంది. ప్రతిరోజు కొంతసేపు వ్యాయామం చేస్తున్నట్టయితే కనుక ముఖం మీద ఉండే చర్మంలో ఉండేటువంటి మలినాలన్నీ పోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అలాగే వ్యాయామం వల్ల ముఖంలో ఉండేటువంటి కండరాలన్నీ బిగుతుగా ఉండి చక్కగా అంటే చూడడానికి ఆకర్షణీయంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ కొన్ని యోగా ఆసనాలు కనుక నిత్యం సాధన చేసినట్టయితే ముఖ సౌందర్యం చాలా చక్కగా పెరుగుతుంది. ఆయుర్వేద ఔషధంలో మనం ఇందాక 2 మూలికల గురించి చెప్పుకున్నాం కదా. ఈ ఔషధంలో మనం తర్వాత వేసుకోవాల్సినటువంటిది ఏంటంటే పసుపు. పసుపు కూడా ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖం యొక్క కాంతిని పెంచడానికి, రంగుని పెంపొందించడానికి కూడా ఈ పసుపు బాగా సహాయపడుతుంది. పసుపును కూడా మెత్తటి పసుపుని, మంచి పసుపుని తెచ్చుకుని దాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ 3 మూలికల చూర్ణాలని కలిపేసి ఒక డబ్బాలో పోసి విడిగా ఉంచుకోండి. దీన్ని ప్రతిరోజు ఉపయోగించుకునేటప్పుడు ఈ చూర్ణంతో పాటుగా కొంత శనగపిండిని కూడా తీసుకోవాలి. శనగపిండి మనకి సహజ సిద్ధంగా వచ్చేటువంటి క్లీనింగ్ అంటే ముఖాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక ద్రవ్యం, మనకి సహజ సిద్ధంగా ఉండేటువంటిది. ఇది ముఖం మీద ఉండేటువంటి అనవసరమైనటువంటి తైల భాగాన్ని ఎంతవరకు తీసేయాలో అంతవరకు తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖం మీద చిన్న చిన్న చుక్కలు లాంటివి అవి ఏర్పడకుండా ఉండడానికి కూడా శనగపిండి తోడ్పడుతుంది. సుమారుగా ఒక చెంచాడు పరిమాణంలో ఈ చూర్ణాన్ని అంటే మనం ముందు తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని తీసుకుని ఆ చూర్ణానికి సమభాగంగా శనగపిండిని కూడా ఒక చెంచాడు కలుపుకోవాలి. ఈ రెండింటిని కలిపిన తర్వాత దీనిలో పాలు కూడా కలపాలి. పాలు కూడా ముఖాన్ని కాంతివంతంగా ఉంచడానికి బాగా సహాయపడేటువంటి ద్రవ్యం. అంటే ముఖం మీద ఉండేటువంటి మలినాలు పోవడానికి పాలు సహాయపడతాయి. అలాగే ముఖం మీద ఉండేటువంటి రంగు కొంచెం పెరగడానికి కూడా పాలు బాగా సహాయపడతాయి. తగినన్ని పాలు తీసుకుని మనం ఇందాక తీసుకున్నటువంటి శనగపిండి, ఆ మూలికల మిశ్రమంలో పాలు కూడా కలిపి కొంచెం పల్చగా ఉండేలాగా ఒక పేస్టును తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని ముఖమంతా కూడా ఒక లేపనంలాగా వేసుకుని సుమారుగా 10-15 నిమిషాల పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితోటి కడిగేసుకోవాలి. ఈ విధంగా రోజుకు ఒకసారి చేసుకుంటున్నట్టయితే కనుక ముఖ సౌందర్యాన్ని చక్కగా పెంచుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన పుట్టుమచ్చలు ఫలితాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఏ వ్యక్తికైనా సరే ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే శారీరక శ్రమ ద్వారా జీవితంలో ధనాన్ని ఆర్జించి ఉన్నత స్థితికి ఎదగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నేర్చుకున్న విద్యలలో ప్రవేశంతో పాటుగా ప్రావీణ్యాన్ని కూడా సంపాదించి ఉన్నత స్థితికి ఎదగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అయితే ఏ వ్యక్తికైనా ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే మనస్సు కొద్దిగా చంచలంగా ఉండటానికి ఆస్కారం ఉంది. చంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకున్నట్లయితే ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉన్నవారు ఎవరైనా జీవితంలో చక్కటి సత్ఫలితాలను సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే పురుషులు ఎవరికైనా సరే కుడి మోకాలు మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి? పురుషులు ఎవరికైనా సరే కుడి మోకాలు మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే దాంపత్య జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. అనుకూలవతి అయినటువంటి భార్య లభిస్తుంది. సకల ఐశ్వర్యాలను అనుభవిస్తారు. కుడి మోకాలు మీద పుట్టుమచ్చ ఉన్న పురుషులు ఎవరైనా సరే జీవితంలో ధనం నష్టపోవటం, ధనాన్ని పోగొట్టుకోవటం అనేది లేకుండా జీవితాన్ని కొనసాగిస్తారు. అందువల్ల కుడి మోకాలు మీద పుట్టుమచ్చ ఉన్న పురుషులు ఎవరైనా సరే ఎదుటి వాళ్ళకి ధనాన్ని ఇచ్చినా సరే ఆ ధనం తిరిగి వారికి రావటానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. కుడి మోకాలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషులు అనుకోని విధంగా అనుకోకుండా రాజకీయ రంగ ప్రవేశం కూడా చేస్తారు. రాజకీయ రంగంలో విశేషంగా రాణించి అత్యుత్తమ స్థాయిలో విజయాలు సాధించడానికి ఆస్కారం ఉన్నట్లుగా పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. కుడి మోకాలు మీద పుట్టుమచ్చ ఉన్న పురుషులకు జీవితం మొత్తం కూడా స్త్రీల యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాల ద్వారా జీవితంలో అత్యుత్తమ ఫలితాలను పొందటానికి, ఉన్నత స్థాయికి ఎదగటానికి పురుషులకు కుడి మోకాలు మీద ఉన్న పుట్టుమచ్చ ఎంతగానో ఉపకరిస్తుంది. అదేవిధంగా పురుషులు ఎవరికైనా సరే ఎడమ మోకాలు మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులకి
దూరాలోచన కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఒకరిని కించపరచాలని, ఒకరిని బాధ పెట్టాలని ఎటువంటి ఉద్దేశం లేకపోయినప్పటికీ ఒక్కొక్కసారి వీళ్ళ మాటల వల్ల ఎదుటివారి మనసు కొద్దిగా గాయపడటానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఎడమ మోకాలు మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇతరులతో మాట్లాడే సమయంలో చాకచక్యంగా, అనుకూలంగా మాట్లాడటం ద్వారా సర్వకార్యాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా స్త్రీలకు కుడి మోకాలు మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే అటువంటి స్త్రీకి కుటుంబంలో అద్భుతమైనటువంటి విలువ ఉంటుంది. వాళ్ళ మాటకు తిరుగనేటటువంటిది ఉండదు. కుడి మోకాలు మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీల యొక్క మాటకు కుటుంబంలో చక్కటి విలువ, గౌరవం ఉంటాయి. ప్రతి ఒక్కరూ కుటుంబంలో ఎటువంటి సమస్య వచ్చినా సరే కుడి మోకాలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి స్త్రీకి చెప్పి ఆ స్త్రీ యొక్క సలహాలను స్వీకరించి వాటినే అనుసరించి విజయాలు సాధిస్తారని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. కుడి మోకాలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి స్త్రీలకు పిల్లల మీద అపారమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. భర్త మీద విశేషమైనటువంటి గౌరవం ఉంటుంది. అందువల్ల భర్త పిల్లల యొక్క పరిపూర్ణమైనటువంటి అభిమానాన్ని చూరగొనటానికి, భర్త పిల్లలతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపటానికి స్త్రీలకు కుడికాలి మోకాలు మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ ఎంతగానో ఉపయోగపడుతుంది. కుడి మోకాలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా సరే ఏదైనా ఒక కార్యాన్ని మొదలు పెడితే ఆ కార్యంలో విజయాన్ని సాధించే వరకు విశ్రమించరు. ఇంట్లో బయట అందరి చేత గౌరవించబడుతూ జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా స్త్రీలు ఎవరికైనా సరే ఎడమ మోకాలి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఇతరులు వాళ్ళ సలహాలను తీసుకొని వాటిని ఆచరించాలని, అనుసరించాలని భావిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎడమ మోకాలి మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు భర్త తన మాటకు కొద్దిగా విలువ ఇవ్వాలని, గౌరవం ఇవ్వాలని భావిస్తూ ఉంటారు. ఎడమ మోకాలి మీద పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ పురుషులకు కానీ స్త్రీలకు కానీ మోకాలి మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ అత్యుత్తమమైన ఫలితాలనే కలిగిస్తుంది అని పుట్టుమచ్చల శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఇంకా పుట్టుమచ్చలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. చిత్తా నక్షత్రం 1వ పాదం, సింహాంశ, సింహ సదృశమైన యోగాలు. సింహాసనం అంటేనే ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగ అధికార పదవీ లాభాలు, చేపట్టే పనుల్లో విజయాలు సాధించడం, లక్ష్య సాధనలో అలుపెరగని విజయ పరంపర కొనసాగించడం. విజయాలు ఎప్పుడు వెన్నంటే ఉంటాయి. ఏ నక్షత్రంలో జన్మించినా ఆ పాదాంశ సింహాంశ అయిందంటే దానికి సూర్యుడు అధిపతి అవుతాడు. సూర్యుడు అధిపతి అయితే ఉపయోగం ఏంటి? ప్రభుత్వ ఉద్యోగ అధికార పదవీ లాభాలు. పాదాంశాధిపతి సూర్యుడైనప్పుడు విశేషమైన రాజయోగ లక్షణాలతో జన్మిస్తారు. నవగ్రహాలలో రాజు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు, ఆయన ప్రభువు. ఈ క్రమంలో వైద్య శాస్త్రాన్ని అభ్యసిస్తారు, గణిత శాస్త్ర పండితులవుతారు, కళాప్రియులు, అలంకార ప్రియులు, వ్యవసాయ సంబంధమైన ధనార్జన, వ్యవసాయ సంబంధమైన ధన సంపాదన కలిగి ఉంటారు. శాస్త్ర నైపుణ్యం, ప్రకృతి ప్రేమికులు, అడవులుంటే ఇష్టం, అలాగే సౌందర్యవంతమైనటువంటి ప్రకృతిని ఆరాధించడం, చెట్లు, చామలు, పుట్టలు, సెలయేళ్లు, ఈ విధమైనటువంటి ప్రకృతిని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. అనేక మంది సేవకులతో ఉంటారు, అందరికీ అనుకూలంగా ఉంటారు. అందము, సౌందర్యము, వస్తు వస్త్ర భూషణ ప్రాప్తి, ఉత్తమ జ్ఞానం, దైవశక్తి, మత సంబంధమైన విషయాల్లో ఆసక్తి, ఆత్మ నిగ్రహము, ఇదండి గొప్పది. ఇవన్నీ ఉండటం ఒక ఎత్తు. ఆత్మ నిగ్రహం, ఆత్మ నిగ్రహం అంటే ఏంటి? అహంభావం లేకుండా ఉండటం, గర్వం లేకుండా ఉండటం, గొప్పవారుగా ఉండటం, కష్టంలో ఉన్నటువంటి శ్రమని వెంటనే గమనించటం, గుర్తించటం, స్థిర బుద్ధి, స్వార్థ చింతనలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రభు లక్షణాలు, రాజలక్షణాలు ఉండటం ద్వారా ఆ స్వార్థ చింతన ప్రదర్శించకుండా ఉండటం,
కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురై చంచల స్వభావాన్ని ప్రదర్శించి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అతిగా పనిచేయటము, సమయాన్ని చూడకుండా కాలాతీతంగా పనిచేయటం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. సూర్య భగవానుని విశేషంగా ధ్యానించాలి. అలాగే అన్ని పనులు మనస్ఫూర్తిగా ఆచరిస్తారు. కార్యక్రమాల్లో లీలమవుతారు. తమ కృషిపై ఆత్మవిశ్వాసం కలిగి అందరినీ కాపాడాలి, రక్షించాలి అనే స్వభావం కనపడుతోంది. ధార్మిక చింతన కలిగిన వారే ఉంటారు. ఆదివారం నాడు పనులు ప్రారంభిస్తే ఆ పనులు విఘ్నాలు లేకుండా పూర్తవుతాయి. అలాగే వేదం చదివినా, వేదార్థములు చదివినా, పురాణములు చదివినా, శాస్త్రములు చదివినా సృజనాత్మక శక్తి కలిగి ఉంటారు. అదృష్ట దైవం సాక్షాత్తు సూర్య భగవానుడు. అలాగే శుభ కార్యక్రమాల్లో ధరించవలసినటువంటి వర్ణము ఎరుపు వర్ణము లేదా లేలేత గులాబీ వర్ణము. ఈ గులాబీ వర్ణం ధరించినటువంటి సందర్భంలో ఆదివారం కూడా తోడైతే సూర్య భగవానుని ఆరాధిస్తే, బ్రహ్మకి నమస్కారం చేసిన, మంత్రములు చదివి మంత్రధ్యానంతో స్తోత్రపూర్వకంగా సూర్య ఆరాధన చేసిన వీళ్ళకి తిరుగులేనటువంటి విజయాలు వస్తాయి. ఎక్కువగా గొప్పవారుగా కీర్తించబడుతూ ఉంటారు. అందరికీ నాయకులుగా, ప్రభువులుగా విరాజిల్లుతూ ఉంటారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో చిత్తా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారి స్వభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. సోమరితనం తొలగించుకోవడానికి, ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండటానికి హనుమద సముద్ర లంఘాసనం ఉపయోగపడుతుంది. శారీరక వ్యవస్థ నిత్య చైతన్యవంతంగా, చురుగ్గా ఉంటే నిత్య జీవన విధానం క్రమశిక్షణాయుతంగా కొనసాగుతుంది. నిస్సత్తువ, నిస్తేజం, చురుకుదనం లేకపోవటం వల్ల సోమరితనం ఆవరిస్తుంది. తద్వారా జీవన గమనంలో క్రమశిక్షణ లోపిస్తుంది. సోమరితనాన్ని తొలగించుకోవటానికి యోగాసనాలన్నీ ఉపకరిస్తాయి. అయితే నిర్దిష్టంగా కొన్ని యోగాసనాలు బాగా ఉపయోగపడతాయి. వాటిలో ఒకటి హనుమద సముద్ర లంఘాసనం. హనుమంతుడు అవక్ర పరాక్రమంతో సముద్రాన్ని లంఘించి సీత జాడ తెలుసుకుని రామునికి ఎంతో ఆనందాన్ని చేకూర్చాడు. హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన రీతిలో ఈ ఆసనం ఉంటుంది. నేలపై బోర్లా పడుకుని 2 కాళ్ళు మోకాళ్ల వరకు మడవాలి. 2 చేతులు ముడిచి కాళ్ళు చేతుల్ని లయబద్ధంగా ముందుకు వెనక్కు కదిలిస్తూ ఉండాలి. ఈ స్థితిలో తలను అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల నాడీమండల వ్యవస్థ సంపూర్ణంగా చైతన్యవంతమవుతుంది. తద్వారా సోమరితనం తొలగుతుంది. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా మీరు పనిచేసేటువంటి ఆఫీసుల్లో ఏ దిశలో కూర్చుంటే, ఎక్కడ కూర్చొని మీరు మీ యొక్క విధి నిర్వహణ బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తే సుసంపన్నమైన అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు పొడసూపుతాయో అనేటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాలని మనం అవగాహన చేసుకుందాం. ఆదాయం చాలా బాగా పెరగాలి, ఎక్కువగా సంపాదించాలి అని చెప్పేసి భావించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను తమ యొక్క కార్యాలయాల్లో తప్పనిసరిగా ఉత్తరానికి తిరిగి కూర్చోవాలి. అంటే ఉత్తర దిశ కుబేర స్థానం కాబట్టి ఉత్తర దిశగా కూర్చొని గనక మీరు చక్కగా గనక మీ యొక్క విధి నిర్వహణ బాధ్యతల్ని గనక స్వీకరించి నిర్వహించినట్లయితే చక్కటి ఆదాయాన్ని సంపాదించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అనేటువంటి ఉద్దేశం ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వాస్తుశాస్త్రరీత్యా గమనార్హం. అలాగే నాకు ఎక్కువగా అధికారం కావాలి, నేను అధికారయుతమైనటువంటి తత్వంలోనే ఈ యొక్క కార్యాలయంలో నేను వ్యవహరించాలి అని చెప్పేసి
భావించేటువంటి ఎవరైనా సరే వారు తూర్పు వైపుకు తిరిగి కూర్చోవటం వలన ఇటువంటి అధికారయుతమైనటువంటి తత్వచింతన ఎక్కువగా ఉంటుంది సుమా అనేటువంటి ఉద్దేశం వాస్తుశాస్త్రరీత్యా గమనార్హం. ఒకవైపు అధికారం, మరొక వైపు ఆదాయం, ఈ రెండూ కూడా కావాల్సిందే నాకు అని చెప్పేసి భావన చేసేటువంటి వాళ్ళు ఈశాన్య దిశలో చూస్తున్నట్టుగా కూర్చోవాలి. అంటే తూర్పు ఈశాన్యం వైపు చూస్తున్నట్టుగా కూర్చోవటం కానీ, ఉత్తర ఈశాన్యం వైపు చూస్తున్నట్టుగా కూర్చోవటం కానీ చేసినట్లయితే ఆదాయము, అధికారము రెండింటినీ కూడాను చాలా చక్కగా సామర్థ్య లక్షణాలతో వినియోగించుకోవడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. యజమాని ఎప్పుడూ కూడా ఆఫీస్ రూమ్లో నైరుతిలో కానీ, పడమర మధ్యలో కానీ, దక్షిణం మధ్యలో కానీ కూర్చోవటం శ్రేయోదాయకంగా ప్రతి ఒక్కరూ భావన చేయాలి. ఆగ్నేయంలో యజమాని కూర్చోవటం ప్రమాదకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా ఆగ్నేయంలో మాత్రం యజమాని కూర్చోరాదు అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా గమనార్హం. ఈ మధ్యకాలంలో ప్రతి వాళ్ళు కూడాను తమ ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. యోగా వంటివి మంచివి అనేటువంటి అభిప్రాయంలో కూడా ఇంటిలోనే యోగాసనాలు ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు. అయితే యోగాన్ని కలిగించడం కోసం తూర్పు తిరిగి చేయటం చాలా మంచిది. యోగాసనాలు అభ్యాసం చేసేటువంటి వాళ్ళు తూర్పు తిరిగే యోగాసనాల్ని అధ్యయనం చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఉత్తమమైనటువంటిదిగా గ్రహించటం సర్వత్రా కూడాను శుభదాయకం. అలాగే చాలామంది ఇంటి వద్దనే క్షురకర్మ అనేటువంటిది చేయించుకునేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. అలా చేయించుకోవడం కూడాను చాలా మంచిది అని చెప్పేసి మనకు అనేక గ్రంథాల్లో కూడాను చెప్పడం జరిగింది. అందుచేత క్షురకర్మ చేయించుకునేటువంటి వాళ్ళు తమ వీధి బయట ఉన్నటువంటి ఆ యొక్క అరుగు మీద కూర్చొని క్షురకర్మ చేయించుకోవడం చాలా మంచిది. అలా కాకుండా ఇంటి లోపలే కనుక చేయించుకున్నట్లయితే ఉత్తరం తూర్పు తిరిగి చేయించుకోవటం చాలా విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే చాలామంది ఉదయాన్నే నిద్ర నుంచి లేవగానే దంతధావన విషయంలో కూడా ముఖ్యమైనటువంటి సూత్ర ప్రాతిపదికను పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. దంతధావనం ఉత్తరం తిరిగి చేయండి. ఉత్తరం వైపు మాత్రమే తిరిగి చేయాలి. చాలామంది తూర్పు వైపు తిరిగి దంతధావనం చేస్తూ ఉంటారు. దానివల్ల చాలా నష్టాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. గృహబల రీత్యా మనం ఆచరించేటువంటి వివిధ పద్ధతులు గృహానికి అదృష్టకరమైనటువంటి యోగాన్ని సంతరింపచేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరుగుదాం. అదృష్టం మీ వెంట మీ గృహంలో ఎల్లవేళలా కూడాను ఉండాలి అంటే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మీ గృహం పైన ప్రసరింపజేయడానికి సాంప్రదాయబద్ధమైనటువంటి పనుల్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి సుమా అని చెప్పేసి మనకి గృహబల రీత్యా వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాల్సిన ముఖ్య విషయంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ గ్రహించాలి. గృహంలో గడప అనేటువంటిది మహాలక్ష్మికి సంకేతకంగా ఉంది. మీ గృహ గడపలకు పసుపు ఎరుపు రంగులు సుఖ సంతోషాల్ని అభివృద్ధిపరచడానికి సహకరిస్తాయి సుమా అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. ప్రతి శుక్రవారం కూడాను గడపలకు పసుపు రాసేటువంటి విధి విధానం, బొట్టు పెట్టేటువంటి విధి విధానం ప్రతి ఒక్క గృహిణి కూడా ఆచరించినట్లయితే అదృష్ట లక్ష్మి మీ ఇంటిలోనికి ప్రవేశించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. అందున నూతన సంవత్సరంలోకి
అడుగుపెట్టినటువంటి ఈ శుభవేళ ప్రతి ఒక్కరూ కూడాను రావమ్మ మహాలక్ష్మి అంటూ ఇత్యాది అదృష్టకరమైనటువంటి ప్రభావాల్ని గనక తూచా తప్పకుండా ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైనటువంటి ప్రభావాలతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరి అలాగే ప్రతి ఒక్క గృహిణి ప్రతి శుక్రవారం కూడాను తులసి మొక్కకు కూడా పాలు నీరు కలిపి కొద్దిగా వేసేటువంటి సంప్రదాయం, ప్రతి ఒక్క గడప మూలన్నా కూడాను ఇంటి సింహద్వార గడపకి పాల చుక్కను వేసేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి అలవాటు గనక చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంటిలోనికి ప్రవేశించడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సుమా అనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. మీ ఇంటిలో ఎప్పుడూ కూడాను లక్ష్మీదేవి ఎల్లవేళలా కూడాను స్థిరత్వం కలిగి ఉండటానికి రూపాయి కాసు బిళ్ళను మీ యొక్క సింహద్వారం పై భాగాన ఏర్పాటు చేయండి. అలా గనక ఉంచినట్లయితే తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ గృహానికి ఎల్లవేళలా కూడాను లక్ష్మీప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసరింపజేయటానికి సహకరిస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రతి గృహిణి ప్రతి శుక్రవారం నాడు కూడాను లక్ష్మీదేవి క్షీరసాగర కన్యక కాబట్టి, సముద్రంలో ఆమె ఉద్భవించింది కాబట్టి గృహిణి ఆవు పాలతో తయారు చేసినటువంటి అన్నపు పరవాణాన్ని మీ గృహంలోని పూజా మందిరంలోని ఆ దేవతలకు నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే సర్వే సర్వత్రా లక్ష్మీ కటాక్ష సిద్ధిని పొందడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు చూద్దాం. సోమరితనాన్ని తొలగించుకొని ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండటానికి బ్రహ్మచర్యాసనం ఉపయుక్తమవుతుంది. శరీరం ఎల్లప్పుడూ చురుకుదనం నిండి ఉంటే అప్పుడు అణువణువు ఉత్సాహం తొణికిసలాడుతుంది. ఆ సందర్భంలోనే నిర్వహించే పనులు కార్యక్రమాలు సక్రమంగా కొనసాగటానికి జీవన క్రియలు జీవక్రియలకు అవకాశం ఉంటుంది. సోమరితనం దూరం చేసుకోవటానికి ఆచరించే బ్రహ్మచర్యాసనం ఎంతో సులభమైంది. నేలపై కూర్చొని కుడిచేతిని కుడివైపు ఎడమ చేతిని ఎడమవైపు ఉంచాలి. ఆ రెండు చేతులపై శరీర బరువు ఆధారపడి ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల కేంద్ర నాడీమండల వ్యవస్థ చైతన్యపూరితమై మెదడు చురుకుగా మారి సోమరితనం దూరమవుతుంది.